భగ్గున మండుతున్నదరా దుర్మధాంత. మన విని వినుమా నన్ను దయగొనుమా, మన విని వినుమా నన్ను దయగొనుమా, తలయుదిపై పగమును దదగునా, తలయుదిపై పగమును దదగునా, మన విని విను పగరుగలవాన్ని నన్న చుట పోలుగాగా. దేవా, నేను వరమిచ్చిదన్ని తప్పులేను. క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు సిద్ధకోపము చదవు కాది మహత్వ. పగరుగలవాన్ని నన్న చుట పోలుగా ఈ నటనడంగువాన్ని సాధ్యం పదగునే. పటక ఎత్తిన పాముని సంపదగునాలి, పటక ఎత్తిన పాముని సంపదగునాలి, చచ్చిపోయిన దానినే, చచ్చిపోయిన దానినే సంపనేలా. కావునా నన్ను చేపట్టిన అవునా, ఏమి వీని శాంత స్వభావం, క్షమాగుణ సంపత్తి. కిరీటముపై తన్ని దుర్భాషలాడిన రవంతైనను చలింపకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకుంటున్న మాకిట్టి హరిశ్చంద్ర, నీ తప్పుల నీవు నీయందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ మౌస్య కర్తవ్యం కనుక నీ భయం పుడికి నిన్ను చేపట్టినాడము లెమ్ము. మా ఉపదేశం ఉండ వెలదు, నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తించివేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవర ధర్మోపదేశము పరీక్షించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను మహాత్మా. పాపకార్యముకు నన్ను మీరు పురుకొల్పరు కదా. ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినది. మీరు అప్రబ్రహ్మలు కదా. భళా భళా, మా మహిమనిప్పుడు నీకు బాగా తెలిసినది కదా. నీక అన్యాలోచనలేలో ఇచ్చితి ఇచ్చితి వివాహం వాడుమా, నేడు నా కన్యారత్నమును భవతిం గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిన్ వయోజిత కళామ తల్లిని సౌజన్యశీలవసింపుమింక ప్రశస్త స్త్రీ సుధాభోగము. గుణేంద్ర, ఇది ఎంతైనా సరైన ఉపదేశమా? అంటూడని మాల కన్యలతో మేలి పెళ్లి పేరంగాళ్ళు విధి రవివంశరాజుల యశప్రాగోటిదా అంటూడని మేల్పు సాక్షిగా వివాహం పైన దోసి కన్య కన్యల వివాహం వాడుట ధర్మనా. నీవు ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని ప్రేమగా మాతో ప్రజావతం
ఇప్పుడే నీ మీద పడును కాదు. మునీంద్ర, వెలుగుకు చేసిన వారి అపరాధములు క్షమించుడయ్యా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యములను అనునయించుంటివి. పోనిమ్ము, మీ తప్పులని క్షమించినాడు. ఇక మా ఆన నిర్వర్తింపము. మునీంద్ర, సకల దంత స్వరూపులు మీరు నాకు ఇచ్చి దురోపేత చేసి బదరించుట పాడే ఆ మహత్వ అవును, వంశము నిల్పదే కదా వివాహము అతి వైవాహికము ఇప్పటి సత్పుత్రుడు పుట్ట పరిపాదములు తప్పుతున్నయది ఈ ప్రాయంభుడు వర్ణ చలకదపము వెల్లుడిము నాగనతమున కౌశగా వికపరంబులు రెంటికి శనివార్యములు నేను దుఃఖమందు దురంతమైన పాపకార్యం ఆచరించి ముందు పరసౌఖ్యములకు చెరబందు రా మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకొనలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగములు విడిచి వెర్రివాడు ఎంతైనా కలడా? కలడా? ఏమిని పెండి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండేదనుకుంటేవాయమి. నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యము కూడా రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యం వినవా? కాన వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమకన్యను పరిగ్రహించి పూజ్యంపైన సామ్రాజ్యాది ఉత్తమ భోగములతో పాటు ఈ అంగన్న వల్ల కలుగు భోగములను యథేచ్ఛగా అనుభవింపము. ఎలా నీ కడగండ్లు అక్కడక్కడ ఇది ఎంతైనా సరి అయిన బోధయ. మానవ జన్మ వ్యక్తినందులకు పాపులను శిక్షించుటకు పైన దంతజలం ఒక్కడుండాలని దుష్కార్యములు పొట్టపోకుండా వలైన ధర్మాత్మ. ఎవడో దండగరుడా? ఆ పాపిస్తున్న నీ జమకు జాగం నిన్ను రక్షించులే. హరిశ్చంద్ర, అరే నంబిచ్చదా ఏమి కాబలయునో అర్థంపుమా. సంతాన పుంగరులో చక్కుల రేడి పల్లిదియో చింతారత్నమో హేమపూదరమో కౌస్తుదమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో పురగాదీశ పనాళ్ళ సందనిక గణంబో ఇవేమియో కాక ఇంకేమియో అని నంబిచ్చట ఏమి కాబలయును అర్థింపుమా.
దేవా, నీ తపోబలము ఎంతకైనను చాలదు కాది సిగేలాగుల లేకపోయ తనకు కోటిలో సూర్యో వర్షపతి మాయ కనయల రోజం పలుది అదో అగ్నితో చదటలు ఆబాల గోపాలము ఇతడే ఓరి ఆత్మసాగి దురాభిమాని, నా కుమార్తెను పెండ్లియాడిన నీకు లోకనిందయా? నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నీకు పొట్ట పగ్గములుండక ఇతడే నూతన సృష్టికర్తయైన కాజేయునలుడటూ నిన్ను అందలంపున నిలిపి జోహారు జోహారులుడరే వారెవరెవరనా? ఎవరు మహాత్మా? నరా సుర అసుర నరసుర అసుర యక్ష గంధర్వులేని జోహారులిడరే తాపసోత్తమ, మీకు నేను ఏమని పరిశుద్ధమిత్తుడు మహాత్మా? ఓ దుర్మోహలు పొందది పలుకు, ఓ దుర్మోహలు పొందది పలుకు, నవ్యంపైన బ్రహ్మత్వమేది కైలాసపు మాయ కల్పులివియే లోక దుస్సప్పు నీ వాక్కున పలుకుటకు తోచి ఏ పథములను మాయెత్తగను విఫలతే కదా మదిలో చెల్లుబడువముదే ఇట్టి సంపందాము దేవా. ఓ నీ కృతజ్ఞ, నీ మేలుకోరి నీకు హితోపదేశించినందులకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మే అధిక్షేపించితివిగా. ఎందులకి పెక్కు మాటలు వృధా ప్రసంగములు. ఇంతకు మా ఇచ్చు అపూర్వ విభూలతో పాటు మా ఈ పంచమ కన్యను పరిగ్రహించువా లేదా ముందు చెప్పము. మునీంద్ర, నా రాజ్య సర్వస్వమైన వీడిదను, కానీ ఆ పంచమ కన్యలు మాత్రం వివాహం ఆడదాలను మహాత్మ. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలచియుండు. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు. చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలని నా మది బాధించున్నది. నేటికది నీ అవధార్యమును నాకు లభింపనున్నది. పట్టణం ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచ్చట రాజపుత్రుల అభ్యంతరం తెలపకుండాకు ఏది నీ రాజముద్రిక నిమ్ము. ఆడి తప్పకుండము. మునీంద్ర, ఏమంటిది మహాత్మా? ఆది భక్తితనది తలంచిదిర మహాత్మ
మిమ్మిడు బలగా పద దాని నీదలాశించి తందను కాదని చిన్న పుచ్చగలయ్యా నిమ్మో నిస్సారపు బలబలురా తరిగంపుతం చెప్పు నీకు క్రొత్తలవు వినదు రాచరికపు సౌఖ్యంలోని సారపము గడవలేనట. ఇలాంటి కుయుక్తుల మాకు నీకంటే లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటికి ఆ పేరు నేతి బీరకాయ అయినది. మాట మాట పెదవి తాటకమునిపై యోచింపుకొనవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనమే. 1000 మాటలతో పని ఏమి? ప్రసంగాంతరమున పొరపాటుని తంటిని రాజ్యము నీకు ఈదలిసి కాదు అని స్పష్టంగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. ఏమి సందేహించెదరు? ఎందుకు స్వామి సందేహించుతున్నారు? తరుణి నీనుకపాటి తమకు కర్తవ్యము బోధింప. తరుణి నీనుకపాటి తమకు కర్తవ్యము బోధింప. నీకు ఒక్కరికే మాంధాత్రాది రాజంజలు ఎన్నడు పాలించి వెనువెంట కట్టుకొని ఏగం జాలిరే ఇంతకు నాదా. కపాటి తమకు కర్తవ్యము దేవి, నీవు నా పాలట కల్పన సభగత లోకములో అనుకూల దాంపత్యం ఇట్లువల ఉండవలేదు. లోపలికి ధారవార సంప్రృత బంగారు గారుముగా గైకుంది. దేవా, సతతదాల క్రియారథుడలంచు సతతదాల క్రియారథుడలంచు జగా పేదల్దినాడా నీ కారణమునా క్రతువుల లప్చి దేవతలు మెచ్చ ప్రజలు పగదిలుచినాడని కారణమునా
ಮಿಥಿಲೆಯಲ್ಲಿ ತಪ್ಪ ಸಂತ ಛುಟಬೈ ಭೋಗ ನಿಗಾದ చదురప్పిదే కను సైక బెలగే నీ కాదలముదా ఎంతకాలము నన్ను ఆశ్రయించుకోండి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నిన్నమ్ము పొందుతుంది సత్యము వరకు రాజలక్ష్మి ఆ